ఇక్కడ గడపూర్ గ్రామంలో కొనుగోలు కేంద్రం దగ్గరికి రావడం జరిగింది. కమలాకర్ అనే రైతు యువకుడు 3 ఎకరాల పంట పండించిండు. తన వడ్లు తీసుకొచ్చి ఇప్పటి వరకు గడపూర్కు ఒక్క లారీ కూడా రాలేదు. ఇయాలనే కాంటా పెట్టుడు మొదలైంది. కాంటా కూడా ఇక్కడ మనం చూస్తే 42 కిలోలు జోపుతుర్రు. దీంట్లో మాయిశ్చర్ ఎంత ఉన్నది ఏంది దాన్ని చెక్ చేయలేదు. ఇక్కడ రసీదు బుక్ లేదు. మరి జిల్లా కలెక్టర్ గారేమో ప్రతి కొనుగోలు కేంద్రంలో రసీదు బుక్ ఉన్నది, ప్రతి రైతుకి రసీదు ఇస్తామని చెప్తున్నారు. జిల్లా అధికారులు 40 కిలోల 600 గ్రాములు జోపుతున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ 42 జోపుతున్నారు, రసీదు ఇవ్వట్లేదు. ఇప్పటి వరకు ఒక లారీ రాలేదు. నిన్న వర్షం పడ్డది, మొన్న వర్షం పడ్డది, రోజు వర్షాలు పడుతున్నాయి. వర్షాలతోటి రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కొనుగోలు ప్రక్రియ అనేది వేగవంతంగా చేయాలి, కట్టింగ్ లేకుండా కొనాలి అని మేము గత కొన్ని రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నాము. రైతులు కష్టపడి పండించిన ప్రతి గింజను కొనాలి. ఇక్కడనే చూస్తాను మనం 42 కిలోలు చెప్తాను. ఎంత మంచి క్వాలిటీ వడ్లున్నా కూడా మాయిశ్చర్ కూడా చెక్ చేయలేదు. ఇట్లా ఇలా రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నది. కట్టింగ్ లేకుండా ప్రతి గింజను కొనాలి. కొనుగోలు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి. ఎందుకంటే రోజు సాయంత్రం వర్షము గాలిదివారం వస్తుందని ఇలా ఈ మారుమూల ప్రాంతమైన గడపూర్ గ్రామానికి రావడం జరిగింది. ఇది వెంటనే చేయాలి. ఖచ్చితంగా రైతులకు ఇక్కడ కాంటా పెట్టినప్పుడే రసీదు ఇవ్వాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇది రసీద్ పుస్తకము. కమలాకర్ ఇది రసీద్ పుస్తకం. ఇవ్వాలనే మీరు మొదలు పెట్టారు కనుక ఓకే, కానీ ఇది ఇంతకుముందు ఎవ్వరికి ఇవ్వలే. లాస్ట్ మన వర్షాకాలంలో ఇచ్చిన ఎప్పుడు ఇస్తుండ్రు? రైస్ మిల్లుకు పోయినాక ఇక్కడే ఇవ్వాలి. కాంటా పెట్టినప్పుడే ఇవ్వాలి. ఇవాళ ఇప్పుడు ఈ తమ్ముని అయితే కదా ఇప్పుడు జోకుడు అయిపోయినాక ఆయనకి రసీదు ఇవ్వాలి. సరేనా? మాయిశ్చర్ వీశ్చర్ ఎంత ఉందో అన్ని చూసి చెక్ చేసుకుని ఆయనకి పుస్తకం రసీదు మనం దుకాణంలో తీసుకోవాలి అందరం.